హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ ఎంసెట్ ఫేజ్ 3 అనేది ఈ రోజు నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, అన్న ఫేజ్ 3లో సిఎస్సి సీట్స్ ఉన్నాయా, అన్న ఈసీఈ సీట్స్ ఉన్నాయా, సిఎస్ఎం సీట్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నాకు 150 ర్యాంక్ ఉందన్న, ఫేజ్ 3లోనైనా వస్తుందా, ఫేజ్ 2 కూడా రాలేదు అని చెప్పేసి ఇలా చాలామంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు అనమాట. మీ అందరికీ ఈ వీడియోలోని వచ్చేసి ఫేజ్ 3లో అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, కంపల్సరీ ఫేజ్ 3లో మీకు సీట్ వస్తుందా రాదా, ఒకవేళ మీ ర్యాంక్ బేస్డ్కి ఏ కాలేజ్ అనేవి పెట్టుకోవాలి అంటే, ఒకవేళ 150 ర్యాంక్ ఉందన్న నాకు కొన్ని కాలేజ్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వీటన్నిటి గురించి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు డిస్క్రిప్షన్లో టీఎస్ అప్డేట్స్ అని చెప్పేసి ఒక మన లింక్ ఉంటుంది అనమాట, టెలిగ్రామ్ లింకు. మీరు దాని ద్వారా డైరెక్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఏమనంటే, నాదొక ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి చూపిస్తుంది అనమాట. మీరు డైరెక్ట్ ఆ ఐడికి మెసేజ్ చేయండి, హలో అన్న, నా ర్యాంక్ ఇది ఫేజ్ 2లో రాలేదు, ఫేజ్ 3కి కాలేజ్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేస్తే మీ ర్యాంక్ బేస్డ్గా మీకు ఏ కాలేజ్ అయితే ఉన్నాయి, ఏ కాలేజ్ అయితే వస్తాయి అని చెప్పేసి నేను క్లారిటీగా మెన్షన్ చేసి చెప్తాను అనమాట. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈరోజు మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నిన్నటి నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఫేజ్ 3 సంబంధించి కొత్తగా చేసుకుంటున్న వాళ్ళు ఉంటే స్లాట్ బుక్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎవరైతే ఫ్రీజింగ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ అనేది రేపే లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ చూసుకోండి, క్లారిటీ ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ రేపు 10వ తారీఖు తోటి మనకి లాస్ట్ అని చెప్పి ఇచ్చేశారు. ప్రీవియస్ అలాట్మెంట్ సీట్స్ ఇన్ ఆర్ బిఫోర్, ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్ట్ వచ్చేసి 13వ తారీఖు అయితే వస్తుందంట. 13 నుంచి 15కి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే మీకు థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజీని మీరు కన్ఫర్మేషన్ ఫీ పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 16 నుంచి 17వ తారీఖు లోపు కాలేజ్ రిపోర్టింగ్ అవుతుంది. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, ఈ కాలేజ్ డీటెయిల్స్ అనేవి, ఇవన్నీ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, మీకు డేట్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయి, రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. మీకు తప్పకుండా కాలేజ్ లిస్ట్లో కావాలనుకుంటే నా ఐడికి అయితే మెసేజ్ చేయండి. ఓకే, అవైలబుల్ సీట్స్ సిఎస్సిలో చాలా వరకు అయితే ఉన్నాయి, మీరేం వరకు అనవసరం లేదు. మీకు తప్పకుండా ఫేజ్ 3లో కాలేజ్ అయితే వస్తాయి, మీరేం వరకు అనవసరం లేదు.